ఈ రోజు ఉదయం మాకు మల్లకల్ మండలం ఉలిగేపల్లి గ్రామం నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ పేరు వచ్చేసి ఓయ గోవింద్, సన్నాపు తిమ్మప్ప. ఈయన కొడుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈయనకి 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద కొడుకు మహేష్ 22 ఇయర్స్ అట్లుంటాయి. ఇతను డైలీ పొలం దగ్గరనే, వాళ్ళ బావి దగ్గర పొలం ఉంది, ఆ పొలం దగ్గరనే పడుకుంటాడు డైలీ. యాజ్ యూజువల్ గా నిన్న మొత్తం వాళ్ళ పొలంలోనే పనిచేసారు. సాయంత్రం వాళ్ళ ఫాదర్ తో పాటు అన్నది నైట్ 8:30 కన్నా అన్నది పొలం దగ్గర రెగ్యులర్ గా పొలం దగ్గర పడుకుంటారు. పొలం దగ్గర పోయి పడుకున్నాడు. మార్నింగ్ వాళ్ళ వేరే అన్న కొడుకు నేతన్న వాళ్ళ బాబాయ్, చనిపోయిన అబ్బాయి వాళ్ళ బాబాయ్, వాళ్ళది కూడా పొలం బావి పక్కనే ఉంది, గుడిసె కూడా వాళ్ళకి పక్కనే ఉంది. అడిగి పోయి చూసిండు. అడిగి పోయి చూసి వాళ్ళ గప్ప ఏదో పెండతట్ట ఒకటి ఆ పొలం వాళ్ళ ఇంట్లో ఉందని తీసుకొస్తానికి వెళ్ళేసరికల్లా అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అవి కనపడే. తెల్లవారు చూసినప్పుడు అనుమానం వచ్చి వాళ్ళ అన్నకు కాల్ చేసిండు. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చారు. అప్పటికి స్నో పెడుతుంటే వాళ్ళు ఇమీడియట్లీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసిన టైంలో చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి చనిపోయారు. ఎవరో గుర్తులను వ్యక్తులు చంపినట్టు కంప్లైంట్ చేస్తున్నారు. బట్ ఈ విషయంలో మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేస్తున్నాం. అతనికి సంబంధించిన పర్టికులర్స్, అతను వాట్సాప్ చాటింగ్ కానీ ప్రతిదీ వెరిఫై చేస్తున్నాం. త్వరలోనే కేసు డిటెక్ట్ చేస్తాం. గ్రామం మల్లకల్ మండలం. మా ఊరు చేను దగ్గర వండుకొని రాత్రి 2 గంటల సమయంలో పోయినారు. మాకు ఎవరైతే కూడా తెలియదు. మా పోలీసులు పోయి అధికారులు అందరూ పోయి చూస్తున్నారు. న్యాయం పోలీసులు ఎంతవరకు వాళ్ళే న్యాయం చేయాలని కోరుతున్నాం. మేము మాకు ఎవరి మీద డౌట్ అయితే క్లియర్ లేదు ఇంతవరకు. మాకు ఏమన్నా సెల్ ద్వారానే చూసే వాళ్ళు చూసి చేయాలి. ఏదన్నా ఉంటే మాకైతే ఏం తెలియదు. ఎవరి మీద కూడా అనుమానం ఇప్పటికైతే లేదు. ఏమన్నా చెల్లి ద్వారానే న్యాయం చేసి చెల్లి ద్వారా చూసి మాకు న్యాయం చేయాల. మాకు నరికేసినారు, ఏం లేదు. దిమాం లాగానే సంవత్సరం కింద పోయి చేను దగ్గరనే పండుతుండే. ఈరోజు కొత్తగా ఏం కాదు. మేము ఎప్పటికీ అటనే పండుకుంటడానికి పోయినాం. తెల్లవారుదామున మేము కూడా తెల్లవారుదామున మేము 5 గంటలకు పోయి తలకాల నరికేసిపోయినారు. అంతే, ఏం లేదు సార్. మాకు ఉదయం నైట్ 8 గంటలప్పుడు చేనుకి వెళ్ళిండు. చేను కాడ 3-4 గంటలప్పుడు చంపేసినారు. వెళ్ళింటే ఇట్లా చనిపోయినాడని మాకు ఫోన్ చేసింటే అందువల్ల మాకు తెలిసింది. ఎట్లా చేస్తున్నారు సార్ పోలీసులు. ఏం పని చేస్తాడు మీ అన్న? ఫార్మర్ సార్. ఏం పేరు? మహేష్. పిల్లలు ఎంతమంది? పెళ్ళి కాలేదు. పెళ్లి కాలేదా?